నమస్కారం. శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి మే 20, 21, 22 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మీనరాశి వారంటేనే ఒక ప్రత్యేకమైనది. దేవగురువైన బృహస్పతి అధిపతిగా ఉన్న రాశి. అందుకే మీరు సహజంగానే నాలెడ్జి, వివేకం, ఆధ్యాత్మిక చింతన, దయాగుణం తొలగిసలాడుతూ ఉంటాయి. జలతత్వ రాశి కావడం వల్ల ఇతరుల బాధలను, భావాలను ఇట్టే అర్థం చేసుకునే అద్భుతమైన శక్తి మీ సొంతం. సముద్రమంత లోతైన మనసు మీది. పైకి కనిపించే దానికంటే ఎంతో లోతుగా ఆలోచిస్తారు, విషయాలను గ్రహిస్తారు. మీకున్న అంతర్దృష్టి చాలా గొప్పది. జరగబోయే విషయాలను కూడా కొన్నిసార్లు ముందుగానే పసిగట్టగలరు. ఇతరులకు సహాయం చేయడంలో మీరు ఎప్పుడు ముందుంటారు. మీ మంచితనంతో అందరి మనసులను గెలుచుకుంటారు. మీలో సృజనాత్మకత ఉప్పొంగుతూ ఉంటుంది. కళలు, సంగీతం, సాహిత్యం వంటి రంగాలలో మీ ప్రతిభ అమోఘం. మీ ఊహాశక్తికి అద్దులు ఉండవు. ఏ రంగంలో ఉన్నా మీ ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఇతరుల కష్టాలను చూసి ఇట్టే చెలించిపోతారు. అందరితోనూ ప్రేమగా, ఆప్యాయంగా మెదలడం మీ నైజం. పరిస్థితులకు అనుకూలంగా సర్దుకుపోయే గుణం మీలో అధికం. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించటం వలన ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ స్నేహానికి విలువనిస్తారు. నమ్మిన వారి కోసం ఎంతవరకైనా వెళ్తారు. మీనరాశి వారి సాంగత్యం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. మీ మాటల్లో ఓదార్పు, మీ చేతల్లో ఆప్యాయత ఉంటాయి. మీరు నిస్వార్థంగా చేసే సేవ, ఇతరుల పట్ల చూపించే కరుణ మిమ్మల్ని అందరిలోనూ ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీది చాలా విశాలమైన హృదయం. అందరూ బాగుండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అమాయకంగా కనిపించిన మీలో లోతైన అవగాహన, ప్రపంచదాన ఉంటాయి. మీ మృదు స్వభావం, శాంతియుతంగా ఆధ్యాత్మిక భావాలను మిమ్మల్ని నిజంగా అపురూపమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మీలాంటి వారు ఉండడం సమాజానికి ఎంతో అవసరం. మీనరాశి వారికి మే 20 తారీఖు ఎలా ఉంటుందో, మీ రాశి వారికి గ్రహస్థితి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇవి కేవలం గ్రహ గమనాల ఆధారంగా చెప్పిన సాధారణ అంచనాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. మీనరాశి వారికి మే 20వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొంత ప్రశాంతత కనిపిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీస్సులు, వారి సలహాలు మీకు మేలు చేస్తాయి. మీ మాట తీరు ఆకట్టుకునేలాగా ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా తొలగిపోతాయి. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు జరపడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి సహాయ సహకారాలు అందవచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. మీ మీద మీకు ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవడం వల్ల కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. ఆహారపు అలవాట్లపై నియంత్రణ పాటించడం మంచిది. చిన్నపాటి వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా చురుకుగా ఉంటుంది. మీరు చేసే పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ సృజనాత్మక ఆలోచనల కార్యాలయంలోని మీకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తే అవి లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అనుకోని విధానంగా కొన్ని ఆదాయ మార్గాలు కూడా తెచ్చుకోవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి సమయం. మీ తెలివితేటలతో, వాక్చాతుర్యంతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికి భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. కలిసి కడుపు గట్టిగా తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు చదువు పైన శ్రద్ధ పెరుగుతుంది. మీరు కష్టపడి చదివిన దానికి తగిన ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం. ఉపాధ్యాయుల నుండి, పెద్దల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అయితే ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కలిసి తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ బంధం మరింత దృఢపడుతుంది. మీ మనసులోని భావాలను ధైర్యంగా వ్యక్తం చేయడానికి మంచి రోజైతే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగు వేయడం మంచిది. ఒక అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వడం ముఖ్యమే. 20వ తేదీన ఇలా ఉంటుంది. ఇక 21వ తేదీన ఏ విధంగా ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇంటికి బంధువుల రాకపోకలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ మాటల్లోనే కొంత కైనత్వం తగ్గించుకోవడం మంచిది. లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఆస్కారం ఉంది. పిల్లల విషయంలో కొంత శ్రద్ధ చూపించవలసి రావచ్చు. వారి చదువు లేదా ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. బయట ఆహారానికి దూరంగా ఉండడం ఉత్తమం. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మేలు చేస్తుంది. చిన్నపాటి అనారోగ్యాల లక్షణాలను కనిపించిన నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని భారం కొంచెం ఎక్కువగానే ఉండవచ్చు. మీ పనులను పూర్తి చేయడానికి కొంత ఎక్కువ సమయం కేటాయించవలసి రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం అవసరం. సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంది. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించిన కొన్ని అడ్డంకులు ఎదురవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు కొన్ని ఎదురు కావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. స్నేహితుల లేదా బంధువులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి ఈరోజు అంత మంచిది కాదు. పొదుపు చేయడంపై దృష్టి సాధించండి. వ్యాపారస్తులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పోటీదారుల నుండి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు సఖ్యతగా మెదలడం అవసరం. మీ వ్యాపార ప్రణాళికలను పునర్సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం. విద్యార్థులు ఈరోజు చదువు పైన ఏకాగ్రత పెట్టడానికి కొంచెం కష్టపడవలసి రావచ్చు. మనసు చంచలంగా ఉండడం వలన కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. స్నేహితులతో అనవసరమైన విషయాలపైన సమయం వృధా చేయకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. పెద్దల సలహాలు తీసుకోవడం ఉపయోగపడుతుంది. వివాహితులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవడం వలన సమస్యలు తగ్గుతాయి. పిల్లల విషయంలో లేదా కుటుంబ బాధ్యతల విషయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రేమికులకు ఈరోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీ మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగే అవకాశం ఉంది. మాటలు ఆవేశం తగ్గించుకొని ఓపికగా వ్యవహరించడం ముఖ్యం.
మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుమానాలకు తావివ్వకుండా ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం అవసరం. మే 22వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో సంబంధాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా తల్లిగారితో మీ అనుబంధం బలపడుతుంది. వారి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సందర్శించే అవకాశం కూడా కొందరికి ఉంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు కొందరిని ఇబ్బంది పెట్టవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఖర్చులు పెరగడం వల్ల కూడా కొంత ఒత్తిడి కలగవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పై అధికారులతో సంబంధాలు కొనసాగుతాయి. అయితే కొందరు సహ ఉద్యోగుల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వాటిని మీ తెలివితో అధిగమిస్తారు. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువుల కొనుగోలు, ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవడం మంచిది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. విదేశీ ప్రయాణాలకు ప్లాన్ చేస్తుంటే దానికి సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన రిస్కులు తీసుకోకపోవడం మంచిది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం వలన నష్టాలను తగ్గించుకోవచ్చు. విద్యార్థులకు ఈరోజు చదువు పైన ఏకాగ్రత కొంచెం తక్కువగా ఉండవచ్చు. మనస్సు ఇతరుల విషయాలపైకి మళ్ళీ అవకాశం ఉంది. ఒంటరిగా కూర్చొని చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పరిశోధనలు చేసే విద్యార్థులకు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి అనుకూలమైన సమయాలే. కొన్ని అనవసరమైన ఆలోచనలు మీకు చదువుల నుండి దూరం చేయకుండా చూసుకోండి. వివాహితులకు ఈరోజు కొంత మానసిక దూరం ఏర్పడే అవకాశం ఉంది. మీ భాగస్వామితో కొన్ని విషయాలలో మనస్పర్ధలు రావచ్చు లేదా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒకరికొకరు వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వడం ముఖ్యం. ప్రేమికులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. మీ మధ్య అపార్థాలు, అనవసరమైన అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలు దాచిపెట్టడం వలన సమస్యలు మరింత పెద్దవి కావచ్చు. ఒకరికొకరు కొంత సమయం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీనరాశి వారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా కొన్ని పరిహారాలు పాటించడం వలన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముందుగా మీ లగ్నంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం లేదా నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం మంచిది. అలాగే హనుమాన్ చాలీసా లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించటం వలన శని గ్రహం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం, పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా శని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ వ్యాయామం, ధ్యానం దినచర్యల్లో భాగం చేసుకోవాలి. కుజుడు 5వ ఇంట్లో బలహీనంగా ఉండడం వలన సంతానానికి సంబంధించిన విషయాలలో లేదా విద్యాభ్యాసాలలో కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు. దీనికి పరిహారంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, కందిపప్పు దానం చేయడము మంచిది. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే రాహువు 12వ ఇంట ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. దీనికోసం దుర్గాదేవిని ఆరాధించడం, పేదలకు అన్నదానం చేయడం, రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటివి పాటించాలి. కేతువు 6వ ఇంట్లో ఉండటం వలన అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లేదా శత్రువులపైన ఇబ్బందులు రావచ్చు.
గణపతి ఆరాధన వలన ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ రాశి అధిపతి అయిన బృహస్పతి 4వ ఇంట్లో శుభస్థానంలో ఉండటం చాలా మంచి విషయం. దీనివల్ల గృహ సౌఖ్యం, కుటుంబంలో ఆనందం కలుగుతాయి. గురువులను, పెద్దలను గౌరవించడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు స్వీట్లు దానం చేయడం వల్ల బృహస్పతి అనుగ్రహం మరింత పెరుగుతుంది. అలాగే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, మహిళలను గౌరవించడం, ఇలా ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆర్థికంగా, వ్యక్తిగతంగా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఆత్మవిశ్వాసం పెరిగి పనులలో విజయం సాధిస్తారు. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.